థర్డ్ ఛాన్స్లో మరణ పడక నుంచి నన్ను దేవుడు ఎంతగానో స్వస్థపరిచి ఎటువంటి ఆపద అపాయం లేకుండా మరణ పడక నుంచి నన్ను లేపారు. ఇంకా మా జీవితంలో అనేక శోధనలు, ఆటంకాలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు ఎన్నొచ్చినా వాటిని దేవుడి కృప వల్ల, కేవలం దేవుడి కృప వల్ల ఆయన సన్నిధిలో మేము ప్రార్థన చేసుకొని దేవుని కృపతో మేము జయించడానికి దేవుడు మాకు కృప చూపించారు. అలాగే మనుషులు దూరం అయిపోయినప్పటికీ కూడా మేము ఎంతగానో చాలా బాధ చెందాం. కానీ ముఖ్యంగా నేనైతే చాలా బాధపడ్డా. ఏంటి ప్రభువా, అసలు ఏంటి అది ఇది అని చెప్పి చాలా నిరాశపడ్డా. డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ దేవుడు అన్న ద్వారా, వాక్యం ద్వారా నన్ను బలపరిచి మళ్ళీ నన్ను నా ఆత్మీయ జీవితాన్ని నేను తిరిగి కట్టుకునే కృప చూపించారు. ఇంకా దేవునిలో బహుగా ఎదిగే కృప కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ఇంకా దేవుడు అలా ఒకటి చాలా చేసుకుంటూ దూరం అయిపోయిన వాళ్ళని కూడా దేవుడు నా యొద్దకు మళ్ళీ తిరిగి తెచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ఆరోగ్య విషయంలో, ఇంకా మా ఫ్యామిలీ విషయంలో చాలా వాటిల్లో దేవుడు సహాయం చేశారు. నేను చిన్నప్పుడు ఆత్మీయ జీవితంలో బాగుండేదాన్ని. ఎప్పుడైతే నేను పడిపోయిన విషయం కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు పడిపోయాను అని చెప్పి నాకు తెలీదు. అయితే నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సారి అన్న మెసేజ్ విని, ఇక్కడే హాల్లో మెసేజ్ విని దేవుడు నా ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు ఎంతగానో ఆ వాక్కు ద్వారా నాతో మాట్లాడి ఆ దినాన్ని ఆరాధనలో జరుగుతున్న అసలు నేను ఎందుకు ఏడ్చానో నాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ్చా, దేవుని క్షమాపణ అడిగా. ఆ దినము అసలు నేను ఎంత హ్యాపీ అంటే ఏదో తెలియని పీస్ అనుభవించా. ఆ రోజు ఫస్ట్ డే, అసలు ఈ సంఘం ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ డే అన్నకి నాకు అంత పరిచయం కూడా లేదు. వాక్యం విన్నా, ఆరాధనలో పాల్గొన్నా, ఆరాధనలో ఏదో తెలియని ప్రశాంతత పొందుకున్నా. తిరిగి నా ఆత్మీయ జీవితాన్ని ఇలా కట్టుకోవడానికి దేవుడు కృప చూపించారు. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా అలాగా మేము బాప్తిజం తీసుకోవడానికి దేవుడు కృప చూపించారు. బాప్తిజంకి వెళ్తున్నప్పుడు కూడా అపవాది ఎంతగానో శోధించింది. కానీ మా కుటుంబ సభ్యులకి ప్రమాదకరమైన వాటి నుంచి దేవుడు విడిపించాడు. ఎటువంటి ఇబ్బంది కలుగజేయకుండా దేవుడు తన రెక్కల చాటుని కాపాడి భద్రపరిచారు. ఇంకా మేము బాప్తిజం తీసుకోవడానికి కృప చూపించారు. వాటి ఆటంకాల నుంచి కూడా దేవుడు దూరపరిచాడు. అలాగే ఇంకా మా ఆత్మీయ జీవితాలు మేము కొద్ది కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకా ఆర్థికంగా కూడా దేవుడు కొంచెం బలపరిచారు. ఆరోగ్య విషయంగా కానీ సమస్తంలో దేవుడు బలాన్ని ఇచ్చారు, బ్లెస్ చేశారు. మాకు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా మేము అలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. ఇంకా అలా దేవుడు మమ్మల్ని బ్లెస్ చేసి ఈ విధంగా ఆయన సన్నిధిలో మేము ఒక పాత్రలుగా ఉపయోగపడడానికి దేవుడు కృప చూపించి, అసలు ఆయన పాదాలు పట్టుకోవడానికి కూడా అర్హులు కాదండి మనం. అలాంటిది ఆయన సన్నిధిలో మేము మా చేతుల నుంచి పరిచయం చేయడానికి ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడిచ్చిన సాక్షి ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.